ఏందయ్యా నేను అత్త అంటే అదన పడితే బిడ్డ బర్త్డేనా అని రాకుంటే ఆమె బాధపడదా? అయ్యో దేవుడా, నువ్వు నన్ను గట్లా అంటున్నావేంది? నేను తీసుకోపోవాలి నాకు మాత్రం లేదా? నీకు తెలియకుండా నేను మేడం ఫోన్ చేసిన, మా పాపది బర్త్డే మేడం ఇంటికి తీసుకుపోతా అంటే అసలుకే పర్మిషన్ ఏనన్నది. నేను బతిలాడంగా ఒక్క 5 నిమిషాలు మాట్లాడుకోవడానికి అవకాశం ఇచ్చింది, అందుకే తయారైతన్నా. ఎట్లా ఒక్కరు పడితే నేను బయట నిలబడతా, తీసుకుని చూస్తా, లేకుంటే బయట నిలబడతా. అరే వద్ద అంటే మళ్ళీ గదే ముచ్చరంటున్నావేమి? సరే కానీ మరి అదేం నోరేసి అడగది, దానికి నచ్చినవి కొని ఏమనగా స్వీట్లు కేక్ ఇట్లా కొని అన్ని కొనిస్తుంది మాగా. నేను అత్తనో నన్ను అడుగు బిడ్డ, నీకు చెప్పదా అది? దానికి మొకమాటం ఎక్కువ. నా బిడ్డ నాకు చెప్పదా అనే చెప్తుందా? అన్ని ఆడపిల్లాయే. నేను తెలుసుకుంటుంది మాగా. నా బిడ్డ గురించి నాకు తెలుసు కానీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. సరే కానీ ఇక పచ్చడి పెట్టిన కొంటవరా అది బిడ్డకు? అరే అది ఏంటిదా కూడా నేను హాస్టల్ బయట ఫుడ్ అసలుకే తీసుకురాని తెలియదు. సరే తీ మరి. సరే కానీ ఇక పొలం కాడికి పో, ఆ వడ్లు అక్కడ కళ్ళం మీదనే ఉన్నాయి. ఆ లారీ వస్తుందట, లోడ్ అవుతుంది. సదే సార్ ఇంతకుముందు ఫోన్ చేసి చెప్పిండు, హమాలోడు కూడా వస్తా అన్నారట. ఆ లారీలో వేసి పంపిస్తే అయిపోతుంది. మన ఇద్దరం పోతే ఏమవుతుంది, వానొచ్చి వడ్లు తడితే చూసినావా బండ్ల మీద పోయారు కానీ వడ్లు కాపాడుకోవాలి అంటారు. సరే తీ, ఆ హమాలలో తీసుకుపోయి అవి లోడ్ వేయించు. నువ్వు అడిగి పోయినాకనైతే వీడియో కాల్ మాట్లాడి బిడ్డతో మాట్లాడింది ఆ పని చేస్తుంది. ఉన్న 10 నిమిషాలైనా 2 నిమిషాలైనా కూడా నీతో ఫోన్ మాట్లాడుతుంది, అవకాశం దొరికితే. సరే తీ మరి చెప్పాను రా. నేను చెప్పాను అత్త, అటు ఇటు అత్త తొందరనే. ఆమె పర్మిషన్ ఇస్తలేదా అంటే బదిలాట రాదు, తోలితే తీసుకురా రాదు. సరేనే, ఎట్లయితే అట్లయితే అడిగినాక. ఇక్కడ అటెండర్ ఉండాలి లేడుగా. మేడం డాడీ వచ్చినా బిడ్డ. హాయ్ బర్త్డే డాడీ. థ్యాంక్ యూ. ఏంది డాడీ? అవ్వా ఏడుతున్నావా? ఏంది డాడీ? ఏంది డాడీ ఏడుతున్నావా? కూర్చోడు కూర్చో. అన్నం తిన్నావా? ఏం పెట్టిరు బిడ్డ? దోశ పెట్టిరా. ఎన్ని తిన్నావు? 4 తిన్నావా? వేస్తుందా మరి నీ వార్డెన్ మేడం? ఏం లేదు డాడీ, ఇవాళ నీ బర్త్డే కదా, మీ దగ్గరుండి విష్ చేద్దామని వచ్చినాయి డాడీ. తీసుకుపోతాం అనుకుంటాను. లేదు డాడీ, మీ మేడం అడిగితే విజిటింగ్కే పర్మిషన్ ఇవ్వలేదు, నేను అవుటింగే అడిగిన మేడంను. ఇవాళ మేము మా పాపది బర్త్డే మేడం, మా ఇంటికి తీసుకెళ్తా అంటే ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి, ఎవరిని అసలు విజిటింగ్కే ఛాన్స్ ఇస్తలేము, మీరు బర్త్డే అంటారు కాబట్టి వచ్చి కలిసిపోండి అన్నది. అందుకే వచ్చిన బిడ్డ, అది అందుకే లేట్ అయింది డాడీ. ఏమనుకోమా కొంచెం. నేను ఒక్కరోజు ఇంటికి తీసుకోరాదు డాడీ? ఆమె పర్మిషన్ ఇస్తలేదు కదా డాడీ. ఒకసారి అడుగు. అడిగినా కదా, ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి అంటారు కదా. ఎగ్జామ్స్ ఇప్పుడు ఏం లేవు కదా. అంటే రేపు ఎల్లుండి కాదు, ఇంకో 1 వీక్లో ఉంటాయి కదా, అట్లా పర్మిషన్ ఇస్తలేరట వాళ్ళు. నేను ఒక్కరోజు తీసుకుపోయి తీసుకురా మళ్ళీ. అడగమంటావు మేడం? ఏమో బాబు పంపించకపోతే ఎట్లా బిడ్డ? నాకు అందరిని చూడబుద్ధి అవుతుంది, ఇక్కడ ఒక్కదాన్ని ఎట్లా ఉంటాను? నువ్వు ఎందుకు ఎడతావు మరి? బర్త్డే కదా, ఏడవద్దు బిడ్డ, మా అమ్మ అంటారు ఏడవ. నువ్వు వస్తావు కావచ్చు అని పొద్దున్న నుంచి చెప్తాను. అయితే కొంచెం ఇంటికాడ పని ఉంది బిడ్డ, పొలం కాడికి పోయి ఆ వడ్లు కాంటేసరి అయిపోయింది, అందుకే లేట్ అయింది. ఇంకా నిన్న సాయంత్రమే వస్తావు కావచ్చు అని మైదా పెట్టుకొని కూర్చున్నా నేను. అడుగుతా మేడంని అడుగుతా, ఒకవేళ పంపిస్తేనేమో తీసుకెళ్తా, లేకపోతే ఏడవద్దు బిడ్డ మరి. ఒకసారి అయితే నువ్వైతే ఏడవద్దు మరి, పంపించానంటే ఏడవద్దు, ఓకేనా? ఎక్కడ మేడం? ఇక్కడ బిడ్డ. వైష్ణవి వాళ్ళ మా పాపకి బర్త్డే, అవుటింగ్ పర్మిషన్ కోసం వచ్చాను. పాప ఏడుస్తుంది, ఎప్పటికి ఇంటికాడ చేసుకునేది. నేను అన్న మేడం పర్మిషన్ ఇస్తలే, ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయట అని అంటే, ఒక్కసారి అడుగు డాడీ, మేడం రిక్వెస్ట్ చేయి డాడీ అంటే మీ దగ్గరకు వచ్చినాను. ఎందుకంటే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినాయి, ఏవైతే స్కూల్లో జరుపుకుంటే పిల్లలతో పాటు ఎంజాయ్ చేస్తాం కదా, ఇంటికి ఏముంటుందండి, కేక్ ఇవన్నీ మార్నింగ్ తీసుకొస్తాను మేడం,
మళ్ళీ మా ఇంట్రెస్ట్ తీసుకెళ్ళడానికి ఫస్ట్ ఇక పాప బాగా రిక్వెస్ట్ చేయమని మేడం. సరే సార్ మిమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టారు. మార్నింగ్ తప్పకుండా తీసుకొస్తా కమలాపూర్ మేడం. థ్యాంక్ యూ మేడం. రేపు మార్నింగ్ కంపల్సరీ తీసుకొస్తా. తప్పకుండా తీసుకెళ్ళండి. ఓకే థ్యాంక్ యూ ఇచ్చింది మేడం పర్మిషన్. బాగా తెచ్చుకుంటే చెప్తుందా బిడ్డ నీకు? మా పాపకు డ్రెస్ చూపించారా? ఒక్క నిమిషం ఆగండి అన్న, గిరాకీ ఉంది. అక్క శారీ చూపెట్టినాక చూపిస్తా. 5 minutes ఆగండి. ఇప్పుడు డ్రెస్ లేని డాడీ. ఏంది బిడ్డ గట్లా అంటున్నావు? డ్రెస్ తీసుకో, ఏం కాదు. మొన్న అసలు పోయినప్పుడు తీసుకున్నావు కదా. ఇలాంటి బర్త్డే కదా బిడ్డ, బర్త్డేకు కొత్త డ్రెస్ వేసుకుంటే ఎప్పుడైనా కేక్ కట్ చేసినావు బిడ్డ నువ్వు? ఏం కాదు, తీసుకోమావా బాగా. నేనే తీసుకోబడితే నీకెందుకు బిడ్డ? టాప్స్ కావాలా చూడీదార్సా? ఎట్లా తీసుకుంటారు? తీసుకుంటా బిడ్డ. టాప్సేనా? అత్తాను కదా, తీసుకొస్తాను బిడ్డను. ఏమన్నారు, తోలిల్లా? హ్యాపీ బర్త్డే డాడీ. ఈ దొరసాని చిన్నపిల్లలకి ఒకటి ఏడ్చుడు కాదు, నేను పోయినాక నీ ఇంటికి అత్త పాపు, నీ ఇంటికి అత్త పాప అని. ఏడ్చిందా? బాగా ఏడ్చింది. మరి ఎప్పుడన్నా హాస్టల్లో చేసినావా? మనం ఇంటికాడ చేసుకునే బర్త్డే బిడ్డది ఏడవదా ఇక? మేడం దగ్గర పోయి ఓ మస్తు బతిలాడినా, ప్లీజ్ మేడం మా బిడ్డ ఎడుతుంది మేడం, రేపు పొద్దున తీసుకొచ్చి మళ్ళీ తోలుతా మేడం, ఈ ఒక్క పూట పంపిల్లి మేడం. మేడం బతిలాడంగా పర్మిషన్ ఇచ్చింది. మళ్ళీ రేపు పొద్దున తీసుకపోయి మన హాస్టల్ తోలి రావాలి. నాకు ఎంత పని ఉన్నా కూడా హాస్టల్ తోలి రావాలి మళ్ళీ రేపు పొద్దున. అయితే కానీ డ్రెస్ కొన్నావా? అయితే స్వీట్కి ఇట్లా కొనపోయినా? తీసుకున్నా, డ్రెస్ తీసుకున్నా, కేక్ కూడా ఆర్డర్ ఇచ్చిన. అంతేనా? చికెన్ తెస్తాడు ఆయన? చికెన్ కేక్ పట్టుకొస్తారు ఇంటికి. అట్లా అయితే చికెన్ కూడా తెప్పి కిలంతా. నా బిడ్డ వచ్చిన చికెన్ తినా అని. చికెన్ ఉండి బాగా పూరీలు వేసుకుందాం చాలా రోజులు అయితే. నీకు చేయనా బిడ్డ చేస్తుంది బర్త్డేనా అనేది? నీ బర్త్డే రోజు నీకు చికెన్ అని పెట్టావా బిడ్డ? తెస్తుంది చికెన్ తెస్తా, అమ్మ బాగా వేస్తే పూరీలు చేస్తుంది. హాస్టల్లో ఏం తిన్నావు బిడ్డ? పాపం బెండు ఉన్నాయి కావచ్చు కూరలు. మంచిగా వండే కూర, మంచిగా మసాలా గాడి పెట్టి ఆడతా. కానీ నీకు నచ్చిందా డ్రెస్? నువ్వే తీసుకున్నావా? నచ్చిన డ్రెస్ తీసుకున్నా. ఎంత? 1100 రూపాయలు డ్రెస్కు. అవునా? అయితే అది 1500 అయితే. సరే కానీ మంచి లాపి బిడ్డ, ఎండలో పడచ్చు. నేను చికెన్ పట్టుకొస్తా పోయి. పట్టుకరా పో, జల్దిరా. సరే. షర్బత్ గిట్ట తాగుతావా అని తాత? తాగినా ఇంతకు ముందే. తాగినావా? అవ్వా ఇంతకు ముందు ఏదో సప్పుడు అయింది బిడ్డ, వడ్ల పైసలు పడ్డది. ఆ మెసేజ్ వచ్చింది చూడు. పడ్డాయి బాపు, మొత్తం పడ్డట్టేనా? బోనస్ కలిసిందా బిడ్డ? బోనస్ కూడా కలిసింది, అన్ని పడ్డాయి. అయ్యో ఫోన్ అంటే గుర్తొచ్చింది బాపు, నాకు ఇవాళ మౌనిక ఫోన్లోకి వెళ్ళి ఫోన్ వచ్చిందే. ఎత్తినావా నువ్వు? నేను ఎత్తలేదు, నేను అప్పుడు ఏదో పని మీద ఉండి ఎత్తలే. మళ్ళీ తర్వాత చూసుకునేసరికి దాని ఫోన్ వచ్చింది. నా స్టేటస్ చూసి ఫోన్ చేసినట్టుంది. ఇలా పొట్టిదాన్ని బర్త్డే. అవునా? వైష్ణవి బర్త్డే అని నేను స్టేటస్ పెట్టినందుకు చూసింది, దాని పానం కొట్టుకొని ఫోన్ చేసినట్టుంది. తలకు వాసినట్టుగా దూరం అయింది దాని ఫోన్లు ఎత్తుకు, దాంతో మళ్ళీ ముచ్చట పెట్టి చేయకు నువ్వు. నేను చేయలే, మళ్ళీ లేని పెట్టదా పంచకు ఎత్తలే. ఏమంటావా? అంటే దానికి మనకి సంబంధమే లేదు. మళ్ళా కూర్చుంటావా? ముచ్చరాజు పత్రం మాట్లాడలేదు నేనెందుకు మాట్లాడినా? మళ్ళా నన్ను తిడుతాను. స్వీట్స్ పుట్టిందా నాని? ఎప్పుడు వచ్చినా బాగా తల్లి, బాగా బిడ్డ. హ్యాపీ బర్త్డే తల్లి. థ్యాంక్స్. ఓకే హ్యాపీ తాతకి. తాతయ్య నిండు నూరేళ్ళు చల్లగా బతకాలి మనమరాల.
ఒకటి ఇట్రా ఎప్పుడు వచ్చినవే నువ్వు? ఎవరి దాకా డాడీ తీసుకొచ్చిండు. కొట్టానా నువ్వు రావన్నాడు కాదరా డాడీ పొద్దున? పంపించలేదు మేడం. హ్యాపీ బర్త్డేనే పొట్టి. థ్యాంక్ పుట్టినరోజు శుభాకాంక్షలు బిడ్డ. నువ్వు అత్త తెలియదు బిడ్డ బంగారు తల్లి. నీ పుట్టినరోజే మర్చిపోయినట్టు అయింది నాకు. ఎందుకు గుర్తుండే తీయరా పెద్ద ఎందుకు అట్లా అనకు బిడ్డ. నీ నా పానం అంతా నీ వినేతనుతుంది. నువ్వు మొన్న హాస్టల్ బొంగ చెప్పకుండా పోతేనే మస్తు దానిలా అన్న బిడ్డ గట్ట ఎందుకంటున్నా బిడ్డ నువ్వు అత్తని తెలిసి ఉంటే పెద్ద నాన్న అసలే ఊకపో డ్రెస్ పట్టుకొని వచ్చు. కొత్త బట్టలు తెత్తి నేను ఇవ్వాలి. డాడీ తెచ్చిండు. ఎంతసేపు అవుతుంది నువ్వు వచ్చి? ఇంకా అర్ధ గంట అవుతుంది వచ్చి. అంతేనా? మరి కేక్ గిట్లా తెప్పితే అయిపోగా. డాడీ ఆర్డర్ ఇచ్చి వచ్చిండు. ఇచ్చిందా బిడ్డ? డాడీ ఇచ్చి వచ్చిండు. రాగానే ఆర్డర్ ఇచ్చి వచ్చిందా? డ్రెస్ ఎట్లాంటివి తెచ్చుకున్నావే? టాప్ తెచ్చుకున్నా. నువ్వు ఏది వేసుకున్నా బంగారు తల్లి లెక్కుంటావు బిడ్డ. నీకు డ్రెస్లు ఏది వేసుకున్నా ఇంకోటి తింటావా? షుగర్ ఉంది అద్దు ఇయ్యక బిడ్డ. అవుతాయి చూస్తాండు వాటినే ఉత్తుండు అద్దు. మరి రెడీగా పోయినావే మరి కేక్ అయితేనే. అమ్మ తింటావా? ఒకటి పెట్టిన దానికి. ఓ నానమ్మ ఇంకోటి తింటావా? లే గుంజుకుంటాడు. మంచిగా తిందామని చెప్తాడు తాత. నాకు యాదుకుందే ఇక హాస్టల్ ఉంటుంది కావచ్చు అని నీకు చెప్పలే. లేకపోతే చెప్తున్నావు డ్రెస్ అన్న పట్టుకురమ్మా. నేను స్టేటస్ పెడితేనే అది చూసే మౌనిక ఫోన్ చేసింది. నేను ఎత్త బాపు ఎత్తలేదమ్మా. నేను ఎందుకు ఎత్తినా? ఎత్తలే. నీ మనవరాలు మళ్ళీ ఎందుకు వస్తుంది మన ఇంటికి? అంతేనే ఎట్లా నూడిపోయినాయి బిడ్డ. ఏమైంది? ఇంకా రెడీ కాలేదు బుజ్జి? రెడీ అయింది ఇక అయిపోయింది. కేక్ తెచ్చినావా? తెచ్చిన కేక్ తెచ్చి ఛాన్స్ అయిపోతుంది. ఓ టైం అవుతుంది కదా. ఇగో అయితే నువ్వు పోయి వదిన పిలుపురాదు. నీ పిలువని పిలుతుందో రాదు ఆమె. ఎందుకు రాదు? మాకు ఒకసారి పిలుచుడు పో. నువ్వు పోరాదు. నువ్వు పోయి పిలుపో. మీ అన్నని వదినని పిలుపో బుజ్జిని గిట్లా. అరే ఇంట్లో ఆడోళ్ళు పోయి పిలుచుకుంటారు కానీ మొగోళ్ళు పోయి పిలుస్తారే. ఇగో ఇన్ని రోజులు ఉన్నావు. నేను పిలితే వస్తుందా? నువ్వు పోయి పిలుపో. నువ్వు బుజ్జి పోన్లి. నువ్వు ఒక్క మాటకి ఎందుకు అసలకే? నాకు మంచిగా అనిపించలేదయ్యా. నువ్వన్న పోయి పిలుపో బిడ్డ. పెద్ద పెద్దమ్మ నేను మా పని మా ఎనిమిది పిలుచుకొస్తా. మాకు బిడ్డ నేను కూడా వస్తా. అన్న రాండి అన్న కేక్ కట్ చేద్దాం. అరే మళ్ళీ బుజ్జవని విలువ పోదా? ఎటు నువ్వు రాదు? మళ్ళీ అట్లంటే కేక్ కట్ చేస్తాడు. బుజ్జవున్న మా తమ్ముడు ఇడి దాకా చెప్పే ఇల్లు. అయ్యో ఓవా రారా చెల్లెది కేక్ కట్ చేస్తారంటే పోదాం. బాబాయ్ చెల్లె వచ్చి పిలిచిపోయింది. పోలి. ఏమైందమ్మా? రావే? నేనెందుకు రావాలి బిడ్డ? మీ బాబాయ్ వచ్చి అన్నారా అని చెప్పిపోతాను. మరి వదిన రా అనొచ్చు కదా. చిన్నదాన్ని పెద్దదాన్ని నువ్వు లొల్లి పెట్టకే. అయ్యో నువ్వు గట్టినా అంటావు. వదిన కళ్ళకి కనబడదా? మరి బాబాయ్ కూడా ఒక ముచ్చట చెప్తా అయిపోవదనే. చెప్పకుండా ఏం పెట్టా? వాడు ఇంటికి వచ్చిందంటే చెప్పినట్టేనా కాదా? ఈ చిన్నదానికి కూడా పెద్దది తీసుకుంటే పెద్దది అవుతుంది. పెద్దది కూడా చిన్నది తీసుకుంటే తేలిపోతుంది. ఇప్పుడు ఏమైతుందమ్మా రావడానికి? అది ఆడికి పోతే అది ముఖం ఇచ్చి పెట్టుకుంటది. నేను ఎట్లా చూడాలి? ఆడికి వచ్చి నేను రాను. మీరు పోలి. అట్లే ఉంటది కంతా. నువ్వు రావే. నేను ఉన్నా కదా. ఇక నువ్వు పెద్దదాని ఎట్లా చిన్నది ఎట్లనే? అది కొంచెం పడుతుంది. నువ్వు కొంచెం పడితే నడుతా అదే. మనం ఒక మాట అన్నా చదువుకోవాలనే మనమే. సరేనయ్యా నువ్వు అన్నిటికి సర్దుకపోతావు. నువ్వు రా ఫస్ట్. నేను పిలిచినప్పుడు రా. సరే. ఏమైనా గోళీలు వేసుకున్నావా? ఇంతకుముందు వేసుకున్నా. మరి డాక్టర్ ఏమని చెప్పిండు? తిన్నాక అటు ఇటు తిరుగు అంతేదా? డాక్టర్ గట్టి చెప్తారు, మనం గట్టి బాబు చెప్పురా ఏంది? కేక్ కట్ చేస్తాను అన్న. బిడ్డ బర్త్డే అయ్యాలి. నువ్వు పోరాదురా, మీరు చేయిపోరాదురా. ఎందుకా బాగా అట్లా అంటున్నావు? ఇక లేచి వస్తాడా? ఏదా అటే రావే. ఫోటోలు గిట్ట దిగుతుందా నా బిడ్డతోటి? అవ్వా పాయ్ లే. అవ్వా పా
అరే ఏందమ్మా నువ్వు గట్లా అంటున్నావు? అలిగితానవా నా మీద? నేనెందుకు అలుగుతా బిడ్డ? దా మరిదా క్యాండిడేట్ అబ్బా మర్చిపోయినా బిడ్డ. వాడికి చెప్పినా కానీ వాడు అలా చేసిందో లేదు అసలు. నేను కూడా మర్చిపోయినా వానికి. అన్ని మర్చిపోతావు నువ్వు. పెద్ద అన్నా పెద్ద మీరు పెట్టాడు. అక్క బొట్టు పెట్టు. డాడీకి పెట్టి పెట్టబట్టు నువ్వు బాబుకు పెట్టు. అమ్మకు పెట్టు. క్యాండిల్ ముట్టి నువ్వే ముట్టి ముట్టి కాదు స్పార్కిల్ లేదానే? మర్చిపోయినా బిడ్డ. కాదు దాని బర్త్డే ఎంతో నెంబర్తో కూడా అని చెప్పిన మొత్తం ఆర్డర్ ఇచ్చి వచ్చినా కానీ వాడిని మిస్ చేసినట్టున్నారు డాడీ. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. అది బిడ్డ నాన్నమ్మకు తాతయ్యకి పెట్టు ఫస్ట్. చల్లగా వర్దిల్లు బిడ్డ నుండ నూరేందు. నిన్న నూరేందు. పెద్దబాబు దగ్గర పెట్టు. పెట్టుకోరా నువ్వు. పెద్దబాబు పెట్టుకుంటా. పెద్దమ్మ పెట్టు. ఇటే ట్రాన్ లెక్క. ఇంకెక్క పెట్టు. నేను పెడతావు దానికి. అది ప్రతి ఒక్కరికి అది పెడతాను కదా. ఇంత పెద్దదానే. హ్యాపీ బర్త్డేనే పొట్టి. అరే గదేంది బిడ్డ? అదో విడిచిగా రాయకురా తల్లి. మూతికి శివాలు పడతాయి. నోట్లో అన్న చాలు. ఆల్మింగ్ పెట్టదు. ఇగో ఇవి 1000 రూపాయలు డ్రెస్ తెచ్చుకో బిడ్డ. అమ్మ నా పుట్టినరోజుకి 500 ఇచ్చినావు కదనే. ఏ చిన్న చెల్లె చిన్నది కదా బిడ్డ నీకన్నా. తల్లి 50-50 మన ఇద్దరికి. ఇంట్లో పెట్టు కేకు. తిను బిడ్డ ఇప్పుడు ఓడవాలి. మీరు తిను నీకు అడిగేస్తా. అదే మా అన్నకు కాదు కానీ అందరు పెట్టురా. ఇంటి పక్క పంటలకు ఇచ్చేద్దాం. వాళ్ళకి ఇచ్చేద్దాం. అక్క అన్నం తిందాం పనులు అందరం. మాకు బియ్యం పెట్టినాయి. తిందాం పారా తిందాం అన్నా. చికెన్ తెచ్చినావు అన్న. ఇలా మమ్మీ బర్త్డే కదా అని చికెన్ తెచ్చి బాగా వేసింది, పూరీలు చేసింది. తిందాంపా. బాగా రేసినావు అని తిందాంపా. ఏమైంది బిడ్డ? మొన్న ఏదో ఆన్లైన్లో అప్లై చేస్తా బాబు నౌకరు తండ్రి ఎక్కడి దాకా వచ్చినారా తల్లి? అది చేసొచ్చిన బాపు. అదే రోజు బాగా కూడా కలిసిండు నాకు కమలాపూర్లో. మాట్లాడినమ్మా. ఇతను మాట్లాడాలిరా అంటే పోయినా మాట్లాడినా. బేకరీలో కూర్చుండి అడుగుతాడు, మొన్న అమ్మున్ను బాపు మాట్లాడుకున్నారు కదా, చెప్పలేదా మామయ్య నీకు అని. చెప్పిర్రు అన్న. మరి మళ్ళీ ఏముచ్చట చెప్పలే అంటే, మా అమ్మ బాపు ఇష్టమే నా ఇష్టం, ఒకరోజు అత్తమ్మ మామయ్య నువ్వు వచ్చి మరి మాట్లాడురి అన్న. ఏమంటది? అడిగినావు అట్లా? నువ్వు అడిగిన బాపు. మరి నా మనసులో మాటనే అడిగిన. తప్ప కాదు బిడ్డ. వాళ్ళు మన ఇల్లు తెచ్చుకొని వచ్చి ఎలా సంబంధం చేసుకుంటా అంటారు. నేను 2 సార్లు పోయిన మాట నిజమే బిడ్డ. అప్పుడు కూడా బావ నువ్వు ఇష్టం లేక కాదురా, నౌకరి పెద్దది రావాలని చూసింది. ఆ బావకు నువ్వు అంటే ఇష్టం బిడ్డ. అయినా దేవుడు ఎట్లా కలపాల్సి అట్లా కలుపుతాడు తల్లి. ఆయన ఏ విషయానికైనా మనం తొందరపడద్దురా. సరే బాపు, ఇప్పుడు నేనేమనలేదే. మా అమ్మ నాన్నకి ఇష్టమైతే నాకు ఇష్టం అన్న.
తమ్ముని బాబాయ్ తీసుకొని వస్తాను ఫోన్ చేసిండే తమ్మునికి నాకు చేయలేదు. నిన్న ఫోన్ చేసిండు, ఏదో ఇంటర్వ్యూ ఉందక్క అని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడైతే ఏం ఫోన్ చేయలే నాకు. నేను బాబుకి అంతా చెప్తా కానీ నువ్వేమది కాదు. ఆయన వచ్చేది నిన్న రాను వయసు బర్త్డే ఇవాళ ఏం పని చేస్తాను మరి ఏమో 2 ఫోన్లు ఒక్క ఫోన్ చేయకుండా వస్తాను మరి ఆయన తీసుకొని వస్తాను. ఒరే ఫోన్ కూడా వేయలేదురా. ఏంద్రా చెప్పగా చేయకుండా వస్తాను ఏంద్రా అత్తమే తీయరా అదేం వాణిలో పడతావు ఏదో అర్జెంట్ పని ఉండి వచ్చింది వచ్చి తీరాదు. ఏందని అడుగుడు కూడా తప్పే ఉన్నట్టుంది. ఏమైందిరా ఫోన్ కూడా వేయకపోతే ఏందిరా అరే చెప్పరేవురా చెప్పరా అరే బండగొట్టే రాయాలి ఎట్లా నిలబడి చూస్తాను ఏంటిదిరా ఒకళ్ళ మొగలు చూసుకుంటా ముచ్చటేంటి చెప్పరా నాకు అన్నా నువ్వు అన్నీ ఏమనకైతే ఇప్పుడు నేను ఏమన్నారా అవన్నీ ఏం లేదన్నా వాడు ఇంతకుముందే రైల్వే స్టేషన్ దిగి నాకు ఫోన్ చేసిండు. నేను పోయిన ఆడ కూర్చోబెట్టి మాట్లాడుకుంటే మనకు 1,00,000 పైన అప్పు ఉన్నదట అన్న. అవి ఇచ్చిన లాగుతలేరట. నాకు పైసలు కడతావా లేకపోతే మీ బాబు దగ్గర పోయి వసూలు చేసుకోవాలా అని వాళ్ళు ఇబ్బంది పెడతారట. వాళ్ళు కనుక ఇంటికి వస్తే బాబుని అడుగుతాను అయితే మనం పోతే బాబాయ్ నేను సత్తానే నాకు బతకాలనిపించలేదే నేను గేటుకు పడి సత్తా అంటాడు. అంటే పిచ్చోని అరే నువ్వేమన్నా మనకి ఇల్లు లేదా భూమి లేదా ఊరు లేదురా ₹1,00,000 పైన అప్పు పెద్ద ఇబ్బంది ఆరా బాపైన కడతా లేకపోతే నేనే కడతారా బిడ్డ అని ధైర్యం చెప్పి పట్టుకొచ్చిన. నువ్వు నువ్వు ముచ్చట మాట్లాడతావు ఆన్నే 2 పుచ్చుకొని అటే బండి ఎక్కిస్తావా ఇంటికి తీసుకొచ్చినవరా ఎందుకంటే నా ఇంట్లో నాకు అవిటి కొడుకున్నాడు బిడ్డ పెళ్లికున్నది నా కొడుకు నాకు ఆసరా అవుతాడు ఇంత నౌకరి చేసి నాకు చేదోడు వాదోడుకుంటాడు పాలకు పెరుగుతాడు అన్నట్టు నాకు తోడవుతాడని నేను చూస్తే ఆగవదనే అన్న నువ్వు మళ్ళీ కోపానికి పోకు మళ్ళీ నీకు ఇబ్బంది అవుతుంది ఆరోగ్యం ఖరాబ్. ఏం చేసినవురా అప్పు నువ్వెందుకురా అప్పు చేసినావు బాబు నువ్వు అడిగినప్పుడు పైసలు పంపిండు కదా నీ చదువు కోసం ఇట్లా ఖర్చు పెట్టుకున్నావా ఎందుకు పెట్టిండు చెప్పలేదా నీకు బాగా చెప్పిండు. ఏంద్రా మంది అన్నట్టే చేసిండు కదా వీడు ఏమైంది వాడు అడ్డమైన ఆటలు ఫోన్లో ఆటలు ఆడు ఆ బెట్టింగ్ ఆట ఏమోనట ఏం ఆటలు రాపి చెప్పవేమరా మరి ఏం ఆటలు ఆడినా ఏం బిట్టింగ్లు డాడితో చెప్పవారా నేను పాముకు పాలు పోసి పెంచినట్టు అయింది కదరా 1000 పూడ కట్టి 5,000 అంటే 5,000 10,000 అంటే 10,000 పట్టణంలో నా కొడుకు నౌకరి చేస్తాడు అనుకున్నా కానీ నా ఇల్లు పుచ్చుకొని నన్ను గింతోని చేస్తాడు అనుకోలేదురా నేను ఏం చేయాలి బిడ్డ నేను పెళ్లి కూడా లెక్క చేయకుండా వానికి ఎంత అంటే అంత పంపిండే నాకేం నాకేం కలిసి చేసిండే వాడు ఇప్పుడు నువ్వు గంట బాధపడతానే శాలలో పిల్లగాడు బెట్టింగ్ లా ఆడి ఆడే 7-8 లక్షలకు లాస్ అయ్యారు వాళ్ళంతా మందు దాగి చచ్చిపోతామని చేసిరా పొలగాడు చచ్చిపోయి గవ్వెందుకు ఆడినవురా నువ్వు వాడికి తెలియదు చిన్న పోరాడారా అన్న దాంట్లో ఎట్లుంటది అంటే 100 పెడితే 1000 వస్తానంటే 1000 అచ్చాడు చూస్తారు 100 పెట్టాడు చూడరు అవి గట్ల ఆశపడతారు వాళ్ళ ఆటలు అందరు గట్ల ఆశపడతారు. ఏం జరిగిందో చెప్పరాదురా మరి నువ్వన్నా నువ్వెందుకు అన్నావురా బెట్టింగ్లు మెంటల్ వారా నువ్వు నీకు తెలియదారా చెప్పురా ఏంద్రా బెట్టింగ్ నిన్ను ఏం చేసిండ్రా నిన్ను ఎట్లా పెంచిండ్రా చెప్పురా బాబు నువ్వు పంపిన పైసలు నేను కూడా అప్పు చేసి అలానే పెట్టింది కాదు. అరే లేరా కూర్చాను నువ్వు ఇక్కడ కూర్చో బాబు నువ్వు కష్టం చేసిన పైసలు అన్నీ అలాగే కాదురా అప్పు మరి గవ్వే ఉన్నాయా ఏ పట్టున్నాయా డాడితో ఇప్పుడన్నా చెప్పురా నువ్వు 5,000 10,000 అన్నటే అల్లనే పెట్టిండే అన్ని పోయినాయి ఓ గాడ 1,00,000 వేసిండే ఇంకొక 50 ఇంకోనికి 50 ఇంకోని 50 అట్లా 3 లక్షలు అయినాయి బాబు. ఊకో అన్న ఊకో చెప్పాలరా తమ్ముడు వాడు వచ్చి ఇంటికి వచ్చి నీకు గల్ల పడతాడు బాబు నాకు బాణం మీద బాబు తప్పు చేసిన బాబు ఊకోరా ఇప్పుడు అనిపించిందా నేను తప్పు చేసినా అయితే వాడనే దక్కిండు మనకు నాకేం తెలియక ఇంటికి వచ్చింది
నన్ను ఏమనకు బాబు, నేను మారుతా బాబు. అది కొడుక ఏడవకురా, నువ్వు చచ్చిపోతే ఎవరి కోసం రా నేను సంపాదించింది. నాకున్న దాంట్లో 10 గుంటలు అమ్మి అప్పులన్నీ కడతారా. నువ్వు మంచిగా బతుకురా, నలుగుట్ల తెలివిగా బతుకురా. నా ముఖం తెలివిగా చూపించాలి రేవన్ కన్నా. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న పెద్దోళ్ళు వాళ్ళనరా, మొగదిక్కే వాళ్ళనరా మన ఇంటికి. నువ్వు కాకపోతే నువ్వు సత్తా అంటే ఎట్లా బిడ్డ? ఊకే నాకు అక్కడి నుంచి ఇక్కడ దాకా సత్తా అని ముచ్చట ఎప్పుడు వస్తాను అని రావద్దురా. మగవానికి సత్తా అనే మాట రావద్దురా. ఏదైనా ఎదిరించి బతకాలరా. కట్టం చేస్తే పైసలకు కొద్దు ఉండదు బిడ్డ. కానీ ఈ దిక్కుమైన లాభలకు అలవాటు పడితే ఇదేంద్రా సోమరితనం కాకుంటే ఏంటిదిరా. నాకు తెలియక చేసిన బాబు నేను అసలు. వాని వయసు వాళ్ళందరూ తొందరపడేది ఇక్కడనే బాబు. చాలా మంది బెట్టింగ్ యాప్లని ఆడి పోతే అనుకోలే బాబు. పోగొట్టుకుంటారు. పోతాయి అనుకోడు కాదు, పోతాయి అలా పెడితే మీకు ఇంకా అర్థమైతలేదు. ఆ ఒక్క చూస్తాను వాళ్ళ నేను అన్ననానే అత్తే అనుకున్నాడు వీడు. పోతే అనుకోలేట అలా పెట్టద్దురా, అది ఆట ఆడద్దురా, అది నాశనం అయిపోను. పోతే అనుకోలేదే కాదు బిడ్డ. ఇంకెప్పుడు బిడ్డ మరి మీ సమాజం మారేది ఎప్పుడు? అబ్బాయి కోస తప్పేది ఎప్పుడు బిడ్డ? మరి ఇప్పటికేమంటాడు పోతే అనుకోలేదే పాపని బట్టి. అలా పెడితే రావు బిడ్డ. 3 లక్షల దాకా అయినాయా? ఇంకంతేనా? ఇంకేమైనా ఉన్నాయి బిడ్డ? ఇక మళ్ళా కుల్ల చెప్పురా. ఆ 3 లక్షలు కట్టినాక ఇంకున్నాయనంటే నేను తట్టుకోలేనురా కొడుక. నేను ఏదన్నా మందు మాకంటే నా ఇల్లాగా అవుతుందిరా. నువ్వు కట్టలేదు కంటే మరి ఏం చేయాలి? కాదే నువ్వు మందు మాకండేందుకు ఇంత దిగులు పడేందుకు మన భూమిలో సాగలి వాడు తెలియదు చేసిన తప్పు. మనం మార్చుకోవాలి. మనం ఖరాబ్ చేసుకుంటామానే. నా కొడుకు నా ఎత్తోడైనరా, నాకు తోడు ఉంటాడు అనుకున్నారా తమ్మి? ఈ ఇంటికి వీడే వెలుగు అనుకున్నారా? ఇంటికే వాడు వెలుగు. ఇక నుంచి నువ్వు అవి ఎప్పుడు ఎగేసినా ఏ సుపతిగడ ఆడినా వానికి వచ్చినాయని మనకత్తాయని అనుకోద్రా. అది అదృష్టం ముచ్చట అసలు దండ్రి ఆట, తప్ప ఆట. అర్థమైందా? నువ్వు మంచి చదువుకొని ఊర్లే తాత పేరు, నీ పేరు, బాబు పేరు నిలబెడతావని అనుకుంటే నువ్వు గిట్లెందుకు చెప్తున్నావు చెప్పురా. కాదురా, దోస్తుగాడు ఆడరంటే నువ్వు ఎట్లా ఆడతావురా? మన ఇంత కష్టాలు నువ్వు చూసినావు కదరా. దోస్తులు సోపదులు చేయబట్టే వదిలే చెడిపోయేదంతా సోపది గాలతోటే. మీరు ఇచ్చిన గౌరవేనయ్యా, మీరు బాగా గౌరవం ఇస్తారు వీళ్ళకు. నాదేనే, నేనే చేసిండే బాబుని మళ్ళీ చెయ్యనే. ఇక ఆడనే అవి కాదురా బిడ్డ. మన ఇంట్లో ఒకటి జరిగే చెల్లె బాయనే పాయే. నువ్వన్నా మంచిగా ఉంటావు అనుకుంటే ఈ అడ్డమైన అలవాటు పడుతుంది, అప్పుల పాలవుతుంది కదా బిడ్డ. ఇప్పటికీ ఈ వయసులో నీకు అప్పులారా? అధైర్యపడకు బిడ్డ. ఆ అప్పు ఏదో బాపు కడతాడు. నువ్వు మంచిగా ఇప్పటికైనా కూడా మారు, మంచిగా చదువుకో. నువ్వు నీ పని అయినా పని దొరకట్టుకొని పని చేయ బిడ్డ. పేర్లు చెప్పు, బాబు పైసలు పంపిస్తాడు. పైసలు పంపుతా కట్టే ఇంటికి ఇజ్జత్ పోతుంది. రేపు బాంతోటే పోతా బిడ్డ. పోయి అందరు ఇవ్వలే వాళ్ళ గట్టేస్తా. మంచిగా ఉంటావా? ఇక్కడి నుంచి మంచిగా ఉంటావా? ఇక నేనేం చెప్తా చేయాలి కానీ దండం పెడతా చెప్తానా. నీ మీద ఒట్టే నేను ఇంకోసారి యాప్లు బెట్టింగ్లు పెట్టా. పైసలు నేను తిన్న పైసలు అన్నిటికీ నేను ప్రతిఫలం చూపిస్తా బాబు. అరే ఇంకో పాట కూడా ఇవ్వాలి. తాగదు బిడ్డ జీవితం అలా. సరే బాబు, మంచిగా చెప్తాను బిడ్డ. నా మీద ఒట్టే తాగనే. నేను తాగా బాబు, నిజంగా తాగనే. నేను చచ్చినట్టే నువ్వు తాగేంటనైతే నేను చచ్చినట్టే. ఇక ఇన్న నేను బతి కూడా తాగేంటే నేను తాగా బాబు, అస్సలు తాగనే. వదిన ఇంట్లో తీసుకుపోయి మనకు అన్నం పెట్టిపో. ఏంద్రా మనకి ఇది మన ఇంటికి ఏంద్రా? చూడి పాడు చేసి శని పాడు చేసి లేరా లే ఇంట్లో స్నానం చేసి ఇంత అన్నం తినిపో. వాడు ఎప్పుడు తిన్నాడో ఏడు తిన్నాడో పో. ఒక అడుగు ఒకటోడు బిడ్డ పెళ్ళికున్నది, కొడుకుకి కథ చేస్తే నేను ఎట్లా బతకాలరా తమ్ముడా? ఏడవకన్నా ఏం కత్తి అన్న. ఇగో వాడు తెలియక చేసిన అంటాడు కదనే. ఊకో ఊకో. ఏం తెలియక చేస్తురా నువ్వు? ఊకో ఊకో. 3 లక్షల రూపాయలు అంటే నేను ఏ నుంచి తేవాలి రేపు? తప్పదా అన్న? మరి ఇప్పుడు ఇంటి మీద కట్టే మాత్రం మన పరువు పోదా? ఇక మళ్ళా తోటి తయారు చేసుకుంటామా? ఇంట్లో